పొదిలి పట్టణంలోని జగనన్న లేఅవుట్ నందు JNR కంపెనీతో ఒప్పందం చేసుకున్న లబ్ధిదారుల ఇంటి నిర్మాణ పనులను శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి లాంఛనంగా శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసెఫ్, శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు, గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఇంజనీర్ పవన్ కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాకా వెంకటరెడ్డి, సాయి రాజేశ్వరరావు, పులగొల శ్రీనివాస్ యాదవ్, హనుమూరు శ్రీనివాసరెడ్డి, షేక్ నూర్జహాన్, వైసీపీ కార్యకర్తలు మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. బ్రదర్ వెనక్కి జరుగు. కమిషనర్ గారు కొట్టేస్తే 2000 కొట్టినట్టే. जो जाता है वही नमो नमो भगव भगव वामदेवाय ज्येष्ठांशमनोनायनोगरे शंकुस्थापन पूजा अंतरिक्षे सहनो भवसह वीरं करवामहे मार्गशल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां विष्णुं भाट्लं सह वीरं करवावे तद्वंशी परमेश्वर सज्जो जाता वै नमो नमो भगवे भगनादि गोस्त्रं भगवाय नमो वामदेवाय नमो ज्येष्ठाय श्रेष्ठाय मनोन्मनाय नमो वरेभ्यो वरदेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु सुराय महादेवाय त्र्यंबकाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यवाहवेशे नानापदे नमो नमः समवेशमयोगवेश नमः शंकराय महेश्वराय च नमः शिवाय च शिवधराय च मनोन्मनाय च घोरभद्रेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु सर्वेभ्यः.
అందరికీ నమస్కారం. ఈరోజు మనం పొదిలి జగనన్న కాలనీలో ఉన్నాం. ప్రజలందరూ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వసతులు ఏవైతే ఏర్పాటవుతున్నాయో దగ్గర ఉండి చూస్తూ ఉన్నారు. మీడియా మిత్రులు ఒక్కసారి ఈ 2 నిమిషాల వాయిస్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఇక్కడ పూర్తిగా ఎలక్ట్రిసిటీ సప్లై ఏదైతే ఉందో దాదాపు కాలనీ మొత్తము పోల్స్, ఎలక్ట్రికల్ వైర్, ఇక్కడ కావాల్సిన వసతులన్నీ పూర్తయ్యాయి. ఇంకా కొన్ని ట్రాన్స్ఫార్మర్లు వస్తే ఒక వారంలో పూర్తిగా 100% ఎలక్ట్రికల్ సప్లై పూర్తవుతుంది. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు చేయవలసిన పని ఏదైతే ఉందో పూర్తిగా వాటర్ సప్లై దాదాపు 1000-1200 ఇళ్ల వరకు వాటర్ ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా 400 ఇళ్ళు మధ్య భాగంలో 7-8 బోర్లు వేసినా కూడా అవి సక్సెస్ అవ్వలేదు. మిగతా దగ్గర నుంచి వాల్స్ పెట్టుకొని పైప్ లైన్ కనెక్షన్స్ సప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీటర్ సర్వీసెస్ కూడా ప్రతి ఇంటికి జగనన్న కాలనీలో ఎవరైతే కట్టుబడి చేశారో వారందరికీ మీటర్ కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపు 200 నుంచి 560 వరకు సెమీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. దాదాపు ఒక 25-30 పూర్తిగా కన్స్ట్రక్షన్ ఫినిష్ అయ్యి గృహప్రవేశానికి రెడీ అయ్యాయి. ఈరోజు శంకుస్థాపన చేసుకోవడానికి ముఖ్య కారణం JNR కన్స్ట్రక్షన్స్ వారు ఎవరికైతే ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఉన్నారో మాకు సహాయం చేయండి, మీరు దగ్గరుండి చేయండి అని అడుగుతారో వాళ్ళందరితోటి MOU తీసుకొని దగ్గర ఉండి వారికి పూర్తి కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. 1,80,000 గవర్నమెంట్ తరఫున ఏదైతే వస్తుందో అది తీసుకొని దానితో పాటు గవర్నమెంట్ నుంచి పలు మెటీరియల్స్కి పూర్తిగా సబ్సిడీ రూపంలో ఒక్కొక్కటి తీసుకొని దాదాపు గవర్నమెంట్ పరంగా సబ్సిడీ ఏదైతే ఇసుక, సిమెంట్, ఐరన్ వాటన్నిటితో పాటు 17 డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయి. ఆ 17 డిఫరెంట్ మెటీరియల్స్కి గవర్నమెంట్ తరఫున రకరకాల సబ్సిడీ తోటి దాదాపు 80,000 నుంచి 90,000 వరకు సబ్సిడీ రూపంలో వస్తూ ఉన్నాయి. దానిపైన ఒక్కొక్కరు ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వారి డ్వాక్రా గ్రూప్ నుంచి ఇంకొక 35,000 తోటి ముందుకు రండి. దాదాపు 90-95% అన్ని రకాలుగా సబ్సిడీ రూపంలో, డబ్బు రూపంలో గవర్నమెంట్ JNR కన్స్ట్రక్షన్స్ వారు ముందుకు వస్తూ ఉన్నారు. వారికి 300 రోజులు గడువు ఇవ్వడం జరిగింది. ఈ 300 రోజుల గడువులో వాళ్ళు ఎంతవరకు అయితే ఈ లేఅవుట్లో తీసుకున్నారో ఈ లేఅవుట్లో ఇప్పటికే 1032 మంది MOI సైన్అప్ చేసినారు. ఆ 1032 మందికి వారు 300 రోజుల గడువులో ఖచ్చితంగా ఇల్లు అందిస్తామని హామీ ఇచ్చారు. వారు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితోటి ముందుకు వచ్చి ఎన్నో లేఅవుట్స్ ఆంధ్రప్రదేశ్లో టేకప్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి కళ 30 లక్షల ఇల్లు పేదవారందరికీ ఇవ్వడం. ఆ స్ఫూర్తితోటి వారు ముందుకు వచ్చి పెద్ద లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో 2,000, 3,000, 10,000, 14,000 ఏవైతే పెద్ద లేఅవుట్స్ ఉన్నాయో అవి టేకప్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఎంతోమందికి సహాయం చేయడం వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చేసిన పొదిలిపట్నం ముఖ్య నాయకులకు, ప్రతి ఒక్కరికి, లబ్ధిదారులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.